తగ్గింపు, దీనత్వము, వినయము కలిగి మనము ఉంటే మనతో పాటు మన యేసు ప్రభు కూడా ఉంటారు. మన ఇంట్లో మనము నలుగురు ఉంటే నలుగురు కాదు 5 ఉంటారు. యేసు ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉంటారు. యేసు ప్రభు మన ఇంట్లో ఉంటే మనకు ఏ లోటు కొదువై ఉండదు. హల్లెలూయా. మనము ప్రార్థించేటప్పుడైనను, మనం ఇంట్లో ఉన్నప్పుడైనను మనతో పాటు మన ప్రభువారు కూడా ఉన్నారని మనము దేవుని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. మనము దేవుడు మనతో ఉన్నాడని మనము నమ్మితే, మనము ప్రార్థన చేస్తే మన దేవుడు ఆలకిస్తున్నాడని మనము నమ్మితే మన దేవుడు మనతో కూడా ఉంటారు. నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరుస్తాడు. మనము చేసే ప్రార్థనకు ప్రతిఫలము దేవుడే అనుగ్రహిస్తారు. హల్లెలూయా. యెషయా 66వ అధ్యాయము 2వ వచనము, అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయమును గలవాడైనా నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. ఎవరైతే నలిగిన హృదయం కలిగి ఎవరైతే ఉంటారో వారు నాకు ఎవరు లేరు అని చింతించవలసిన అవసరము లేదు. మనం ఎప్పుడైతే దేవుని పట్ల నమ్మకముగా ఉన్నామో, నమ్మకముగా ఉన్నప్పుడు ఆయనే మనకు మేలు చేస్తారు. మనతో పాటు మన యేసు ప్రభువే మనతో పాటు ఉంటారు. ఆయన మనతో ఉంటే మనకు ఏ లోటు ఉండదు. నలిగిన మనస్సు కలవారై తనను తాను తగ్గించుకొని హృదయపూర్వకముగా ఆయన్ని ఎవరైతే స్తుతిస్తూ ఉంటామో వారితోనే ప్రభువారు ఉంటారు. మనము మాట్లాడే మాట విధానం అయితేనేమి క్రమము కలిగి మాట్లాడుకోవాలి. మనము నడిచే ప్రవర్తన క్రమము కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. పాపం అంటే ఏదో మనము చేస్తేనే కాదు పాపము. దొంగతనం చేస్తేనే కాదు పాపము. అబద్ధం ఆడితేనే కాదు పాపము. ఒకరిని మోసము చేస్తేనే కాదు పాపము. అవి పాపాలే, కానీ ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. వాక్యాన్ని అనుసరించి నడిస్తే, ఎవరైతే వాక్యాన్ని అనుసరించి నడిస్తే వారు యేసు ప్రభు అడుగు జాడల్లో నడిచిన వారు అవుతున్నారు. హల్లెలూయా. ఆనోకు వాక్యాన్ని బట్టి నడిచాడు కనుకనే దేవునితో హానోకు నడిచాడని దేవుని జీవ గ్రంథములో రాయబడి ఉన్నది. అలాగనే మనము కూడా వాక్యాన్ని బట్టి ఎవరైతే నడుస్తామో అప్పుడు మీరు మనతో కూడా దేవుడు నడుస్తున్నాడని అర్థము. ఒక వ్యక్తి అంట, ఆ మనిషికి ఎన్నో బాధలు కష్టాలు వచ్చి సముద్రము యొద్దకు వెళ్ళి నేను చనిపోవాలా అనుకున్నాడట. సముద్రము దగ్గరికి వెళ్ళి ఆ ఉసుకలో నడుస్తుంటే ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి నడుస్తున్నట్లు అడుగులు పడుతున్నాయట. ఎవరా నేను నడుస్తుంటే నా అడుగులతో పాటు ఇంకొక వ్యక్తి నడుస్తున్నాడని ఆయన సముద్రంలో దూకి చనిపోవాలి అని ఆత్మహత్య చేసుకోవాలని సముద్రం యొద్దకు వెళ్ళినప్పుడు ఈ రీతిగా ఆయనతో పాటు యేసు ప్రభు కూడా నడుస్తున్నారు. యేసు ప్రభు వారు నడుస్తున్నారంటే ఆ వ్యక్తి
గమనించి నేను నడిచిన అడుగుల ప్రక్కన ఇంకొక ఆయన అడుగులు ఉన్నాయి ఎవరా అని మరలా పరీక్షిస్తూ వెళ్తున్నాడు. ఆయన బాధలో కుమిలిపోతూ బాధపడుతూ అనేక విధముగా ఆలోచించుకొనుచు ఆ సముద్రము యొద్ద ఎక్కువగా బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువారి ఆయనను వెతుకొని ఆయన అడుగులు కాకుండా యేసు ప్రభువారి అడుగులు మాత్రమే కనబడుతున్నాయట. అప్పుడు మనల్ని మనము తగ్గించుకొని మనము నడిస్తే మనము బాధలు కష్టాలు రావని నేను చెప్పుటం లేదు. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ వీటన్నిటి నుండి విడిపించువాడు యెహోవాయే. శ్రమ పడకపోతే సుఖము లేదు, నీవు కష్టపడకపోతే భోజనము లేదు. నీవు కష్టపడుతున్నావంటే నీవు ఆహారము తినుటకే, నీవు కష్టపడుతున్నావంటే నీవు ఈ భూమి మీద నీవు సుఖపడటానికే. కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నీవు మట్టిలో గుండా తీయబడ్డావు గనుక నీ శరీరము ఈ మట్టిలోనే మన్నైపోద్ది. నీ ఆత్మ దేవుడు. ఆత్మ ఎక్కడ నుండి వచ్చింది? అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఆత్మ. ప్రతి మనిషిలో యెహోవా వెలిగించిన దీపము. ఆయన ఆత్మ ఉన్నది కనుక ఆ ఆత్మ మనుషుల నుండి తొలగిపోతే ప్రాణము వెళ్ళిపోద్ది. ఈ ప్రాణము శరీరానికి ప్రాణము రక్తము. ఈ రక్తము ఆత్మ తొలగిపోయినందుకు మన శరీరము మన్నైపోవలసింది. మరి సాయంత్రానికి నీవు పని చేసి ఎక్కడికి వెళ్తావు? నీ ఇంటికి వెళ్తావు. మరి మన శరీరమును వదిలిపెట్టి మన శరీరము మట్టికి మన్నైపోయినప్పుడు మన ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక దేవుని వద్దకు చేరాలంటే మనల్ని మనము తగ్గించుకొని వాక్యాన్ని బట్టి నడుచుకొని భయభక్తి కలిగి జీవిస్తే మరలా మన ఆత్మ తండ్రి యొద్దకు చేరుతుంది. హల్లెలూయా. నిత్య జీవములోకి చేరుతుంది. మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ ఈ జీవవాక్యము ద్వారానే జీవిస్తాడు. మన యేసు ప్రభువారిని జీవాహారముగా మన కొరకు, నీ కొరకు, నా కొరకు పంపించారు. ఈ వాక్యమే జీవాహారమైనది. హల్లెలూయా.